ఆయనకి ఏదైనా పోస్ట్ వస్తుందా అని తిట్టనన్నది తిట్టాలి, లేకపోతే ఆయనకి ఏం రాకపోయేసరికి పాగలగాడిగా అయిపోయి ఇట్లా నోటికి ఏది వస్తుంది మాట్లాడుతున్నట్టుగానే కనబడుతున్నది. రెండు రకాలు కనబడుతుంది. నువ్వు 2 సార్లు నోరు జారినావు ఈటల రాజేందర్. నా కొడుకు అది ఏం మాటలు అవి? ఇప్పుడు నేను అదే జగ్గారెడ్డిగా, నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా, నువ్వు ఒక ఎంపీ, ఒక బీజేపీ నాయకుడవు. అందుకే నేను ముందే చాలా క్లియర్గా చెప్పిన, ఈటల రాజేందర్ సబ్జెక్టు మీదకే ఏం మాట్లాడలే. బగర్ సబ్జెక్టులో నోటికి వచ్చినాడు సీఎం రేవంత్ రెడ్డి గురించి, కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడిండు. నేను అదే అంటున్నా, నా కొడుకు అది ఏం మాటలు ఈటల రాజేందర్? నేను ఎందుకు అంటున్నా ఏం మాట్లాడరా అని ఎందుకు అంటున్నా? నువ్వు కూడా స్లిప్ అయి నువ్వు కూడా నోరు జారేసినావు. పరిధి దాటి మాట్లాడుతున్నావు. నువ్వు ఒక సీనియర్ నాయకుడు లెక్కలు లేవు, ఎంపీ లెక్కలు లేవు. నువ్వు మాట్లాడిన దానికే అందుకే అన్నా, నువ్వు తిట్లు మాట్లాడాను, నేను కూడా తిట్లే మాట్లాడుతున్నాను మీడియా ద్వారా. ఈ 2-3 రోజులు యుద్ధంలో ఉన్నది కాబట్టి కొంత ఎలక్ట్రానిక్ మీడియా రాలేదు, కానీ సోషల్ మీడియా తిరుగుతుంది కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. అక్కడక్కడ మీడియాలో వచ్చింది. నా కొడుకండి ఎవర్రా నీకు? ఏం మాటలు రావి ఈటల రాజేందర్? ఏమనుకుంటున్నావు నువ్వు? నీ గాడు 10 పోతే ఎవనో తిడతాంటే ఎవడెందుకు పడతాడు రా నాయన? నా కొడుక ఏందిరా అంటే మేము అనలేమా నా కొడక? అరే ఈటల రాజేందర్ నా కొడక ఏందిరా అని మేము అనలేమా? అరే ఈటల రాజేందర్ నా కొడక తలకాయ తిరిగినాదిరా అని అనలేమా? అరే ఈటల రాజేందర్ నా కొడక పాగలుగా అయినామని మేము అనలేమా? అరే ఈటల రాజేందర్ నా కొడక నువ్వు జరిగినవరా అని మేము అనలేమా? ఏమనుకుంటున్నావు నువ్వు? మేము తిడితే నువ్వు ఊరేసుకొని వస్తావురా నాయన? అసలు నేను చెప్తున్నా, నేను జగ్గారెడ్డిగా చెప్తున్నా. నేను ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నా, ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. నేను అట్లా మీ సెన్సార్ లేదు తిట్టినట్టు వేస్తాము అని అంటే తిట్టి పడేస్తా ఈటల రాజేందర్ని. ఎవడురా సైకో? ఎవడరా? పోస్టు దొరకక నువ్వు సైకో అయినవురా నాయన. ఆ గంజాయి తాగిన కూడా అధ్వానం అయిపోయినావు నువ్వైతే. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్నాడు అయ్యిండు. ఇక్కడ ముఖ్యమంత్రి కావాలని రేవంత్ రెడ్డి అనుకున్నాడు అయ్యిండు. నువ్వేం కాగలుగుతావు? బీజేపీలో ఏదేదో కావాలనుకుంటున్నావు. నువ్వు కాగలిగితే అడిగి ఏం అయితేనే లేవు కదా. ఆల్రెడీ కావాలి సీఎం గారు కావాలి అని అనుకున్నాడు ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రజలు ఇక్కడ అవకాశం ఇచ్చారు. అక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి ఆయన చేశారు. నీకు దిక్కు లేదు, దివానా లేదు, నీకంటే ఒక గోల్ లేదు. అసలు కులం పేరు చెప్పుకున్నాడు, కులం పేరు చెప్పుకుంటున్నాడు. ఆ జీవితంలో ఈటల రాజేందర్ ఏ కులం అనేది అసలు ఎప్పుడూ చెప్పుకోలేదు, ఈ మధ్యలో చెప్పుకుంటున్నాడు. నువ్వు గాండు రాజకీయాలు నువ్వు చేస్తున్నావు. నువ్వు రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడుతున్నావు? గాండు రాజకీయాలు నువ్వు చేస్తున్నావు. నీకు బాధ అనిపించదా? నువ్వు ముఖ్యమంత్రిని అంటున్నావు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు. అరే మా ముఖ్యమంత్రిని తిడుతుంటే ఎట్లా ఊకోవాలని కాంగ్రెస్ పార్టీ వర్కర్ ఫీల్ అవుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ సింపథైజర్ ఫీల్ అవుతున్నాడు. పరిపాలన చేసేటప్పుడు అందరూ ప్రేమించరు. పరిపాలన కొందరికి కొన్ని ఇష్టం ఉండయి. సరే ఎవరికో కొందరికి ఇష్టం లేదు, నువ్వు వాళ్ళ దగ్గర పోయినావు, నువ్వేదో వాళ్ళ దగ్గర శబ్బాష్ అనిపించుకో. నువ్వు ప్రశ్నించు ముఖ్యమంత్రిని. కొంత ప్రజలు నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రజల పక్షాన నీకు ఏదైనా అప్పీల్ ఉంటే నువ్వు అడుగు, డిమాండ్ చేయి. నా కొడుకు అంటే నీ కొడుకు ఏమ్రా? నీకు నా కొడుకు అని మాట్లాడితే ఏమ్రా కొడక? నేను అందుకే ముందే చెప్పిన, ఇది ఈటల రాజేందర్ బగర్ సబ్జెక్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి మాట్లాడింది కాబట్టి నేను కూడా బగర్ సబ్జెక్టులోనే ఈటల రాజేందర్ తిట్టాలనే ప్రెస్ మీట్ పెట్టిన, తిట్టనీకనే పెట్టిన ప్రెస్ మీట్. వాడు ఒక మెంటల్ అయిపోయాడు, వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తుంది ఈటల రాజేందర్కి. అందుకే ఆయన పాగలగాడయ్యాడు, బేకూఫ్ చాతాలు చేస్తున్నాడు ఈటల రాజేందర్. నువ్వు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ, మంత్రులను కానీ ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజలు తీపిస్తాం నేను. ఇక నువ్వు యాజ్ ఏ ఎంపీగా నువ్వు మాట్లాడు. ఏమని? ముఖ్యమంత్రి గారు మా పనులు అయితే లేవు, ముఖ్యమంత్రి గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, ముఖ్యమంత్రి గారు మాకు పనులు చేయండి అని నువ్వు అడుగు. అరే ఈటల రాజేందర్, నేనంటే నీకు ఎట్లా బాధ ఉందా లేదా? ఇప్పుడు ఇది మీడియాలో వస్తే నువ్వు కావాలంటే మళ్ళీ నన్ను తిట్టు, నేను మళ్ళీ ఎట్లా తిడుతున్నావు నీకు చూపెడతాను. మళ్ళీ నీకు అది కూడా ఆప్షన్ ఇస్తున్నా, తిట్టు. నీవు నీదేం పెద్ద పర్సనాలిటీ కాదు, నీ అయ్య పర్సనాలిటీ. నీకంటే పెద్ద పర్సనాలిటీ నాది. నీదేం పెద్ద తోపు అనుకోకు, నువ్వు ఎంపీ అయినా చెప్పి తోపు అనుకోకు. నువ్వు నేను రోడ్డు మీదకి వచ్చినాక నువ్వు వచ్చినావు రోడ్డు మీదకి, లేకపోతే నేను అండర్ గ్రౌండ్లో పని చేసినా,
తక్కువ తుపారే నీ అమ్మని తుపాకులు మేము ఓపెన్లోనే పట్టినాం రా నాయన. నువ్వు అడవిలలో పడితే నేను టౌన్లో నుండి పట్టినా. నీకు నాకు ఫరక్ ఉంటుంది ఇట్లా రాజేందర్. అంత తోపా నువ్వు ఫీల్ కాకు, పేద ఇది అనుకోకు నువ్వు అట్లా. నేను తిట్టుడు స్టార్ట్ చేస్తే ఊరేసుకొని చచ్చిపోతావు ఈటల రాజేందర్. మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ పట్ల కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల కానీ కాంగ్రెస్ మంత్రుల పట్ల కానీ నోరు జారితే నిన్ను నడి రోడ్ల బట్టలిప్పి గుంజలు తీపిస్తారు కాంగ్రెస్ పార్టీ. ఇంకే పార్టీ ఉన్నది లెంకుకో. నువ్వు ఫోకస్ కావాలంటే ఇంకొక పార్టీని లెంకుకో ఏమన్నా. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు అప్పుడు దాక్కుస్తుండు నాకు తెలియదు, కానీ పోనీలో నవ్వుకున్నట్టున్నాడు. లేదు ఈటల రాజేందర్ని చూసి సీఎం రేవంత్ రెడ్డికి జాలనిపిస్తుంది, పాపానికి ఏం దొరకలేదేమో పాగలగడ ఏదో వరుతున్నాడు అనుకుంటున్నాం అని వదిలేసినట్టున్నాడు సీఎం. అనవసరంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను నోరు జారి తిట్టి నవ్వుల పాలు కాకు, మాతోటి తిట్లు తినకు, మళ్ళా ఉల్టా తినకు. అది నీ పేకే మంచిది కాదు. అది అధికారులారా వాళ్ళు పోలీసులా, ఐఏఎస్ ఆఫీసర్లా, మున్సిపాలిటీ వల్ల ఇంకోలా అని అంటలేదు. చట్టాన్ని లోబడి పనిచేయండి. వాళ్ళ నీ ఏదైతే ఫోకల్ పోస్టుల కోసం మంచి పోస్టు కావాలి, 4 పైసలు ఎక్కువ వచ్చే పోస్టులు కావాలి, కొంచెం గౌరవంగా ఉండే పోస్టులు కావాలని చెప్పి కనుక వాళ్ళు చెప్పిన మాట విని ప్రజల్ని వేధిస్తే ధర్మాన్ని చెరబట్టే ప్రయత్నం చేస్తే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ఎంతమంది రాజశేఖర రెడ్డి పీరియడ్లో జైలుకు పోయినరో నీకు అర్థం కావాలి, ఎంతమంది ఆంధ్రలో జైలుకు పోయినరో మీకు అర్థం కావాలి, ఎంతమంది ఇక్కడ నువ్వు వచ్చిన తర్వాత కూడా ఎంతమంది జైలుకు పోయినో మీకు అర్థం కావాలి. ఇవాళ ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం. 600 రేపు నీ జేజమ్మ దిగచ్చిన కొడుక ఇక్కడ గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకో. నువ్వు అన్నావు, నువ్వు ఏ బుక్ రాసినావో తెలియదు. మా కార్యకర్తలు మాత్రం అన్నీ రాసుకుంటాను, మధ్యలో గుండెల మీద రాసుకుంటాను. ఎవడెవడు ఏం మాట్లాడతాడు, ఎవడెవడు ఏం తప్పులు చేస్తుంది అనుకుంటాను. మా సమాచారం అన్ని రకాల సమాచారం ఉంది. ఎవడు భూములు ఆక్రమించుకుంటున్నాడు, ఎవడు హైడ్రాపేట భయపెట్టించి డబ్బులు గుంజుతున్నాడు, ఎక్కడెక్కడ పైరలు జరుగుతున్నాయి, ఎవరెవరు చేస్తుండో మొత్తం సమాచారం మా దగ్గర ఉంది. కాకపోతే 15-16 నెలలు అవుతుంది కదా, ఓ కొత్త ప్రభుత్వం కదా అని చెప్పి మేము వచ్చేస్తున్నాం. నువ్వేం చేస్తున్నావో ఇలా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అనుకుంటాడు, కానీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగచ్చు, కానీ పాలు తాగే తెలుస్తుంది. మీరేం చేస్తుండో తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ప్రతి దగ్గర ఉంటాం మేము. మా సంస్థ, మా పార్టీ ఉంటుంది, మా పార్టీ అనుబంధ సంఘాలు కూడా పోలేని ఉంటాయి, గుర్తుపెట్టుకో. ఎక్కడెక్కడ చూసినా మా వాళ్ళే ఉంటారు, సమాచారం ఉంటుంది. అందువల్ల నేను ఒకటే ఆఫీసర్లు కోరుతున్నా, బానిస లెక్క పనిచేసే ప్రయత్నం చేయకండి, ఇబ్బంది పడకండి. మీ ఎవరిని తిట్టులం కాదు, మేము సంస్కారవంతులం, సభ్యత ఉన్నవాళ్ళం. కానీ మా ఆత్మగౌరవానికి, మా ప్రజలకు ఇబ్బంది అయితే పులిబిడ్డల్లా లేచి కొట్లాడుతుంది తప్ప రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పి ఇవాళ నా ఇంటి ముట్టడి నేను చెప్పిన డీసీపీ గారితో, ఇంటి ముట్టడి మీరు కనుక చేస్తే, నేను ఇక్కడ ఎంపీని గుర్తుపెట్టుకో, నేను ఇక్కడ ఎంపీని, నన్ను 4 లక్షల ఓట్లతో గెలిపించినటువంటి స్థానం ఇది. మీతో అంటాడు అనాథగా ఉంటాడా? రారా నా ఒడ్డరి బస్తీ, రారా నా పనిగిరి కాలనీ, రారా నా బాలాజీ నగర్, రారా నా అల్వాల్ బస్తీ. ఇలా నేను 10 నెలల కాలంలో ఎవ్రీ డే ఈజ్ మండే ఫర్ మీ, దెర్ ఈజ్ నో సండే ఫర్ మీ. పొద్దున ఉంటే 100 మంది ఇక్కడికి వస్తారు. ఇది పేదోళ్ళ అడ్డా, ఇది కన్నీళ్ళకి కష్టాలకు పరిష్కారం చూపేటువంటి గడ్డ. ఇది ఇక్కడ ప్రేమకే ఆస్కారం ఉంటుంది తప్ప ద్వేషానికి ఆస్కారం లేని ప్రాంతం ఇది. నువ్వు ముట్టడిస్తా అంటే కొడుక ధర్మాన్ని చెరబట్టినట్టు, ధర్మాన్ని వ్యతిరేకంగా కొట్లాడినట్టు, మాతో కొట్లాడినోడే ఎక్కడో పోయిండు కాలకర్మ, నువ్వు కూడా పోతావు. మాతో గోక్కోవడం అంటే నాలాంటి నేను వ్యక్తిగా ఉంటానా? నేను 24/7 ఎక్కడో ఉంటా, ఏది పని లేదో కనీసం పెళ్ళిళ్ళ కలిసి తిరుగుతా. నేను
ఇంకా ఏం పనులు గుళ్ళల్లో పడిపోయేస్తాను నేను. కానీ రోజు పనిలో ఉంటాను. నాది పొద్దున 6 గంటల మొదలైతే రాత్రి 1 గంట వరకు నాది నిరంతరంగా జరిగేటువంటి ప్రక్రియ. నాకేం భూముల పైరవులు లేవు, నాకేం క్లబ్ల మెంబర్షిప్లు లేవు, నాకు ఇంకేం లేవు. నాకు ఒకటే ఉంటుంది, ప్రజల మధ్యలో ఉండు, రోజు ఉన్నంతలో వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా పోడు. నేనే పోతాను. ఏదైతే మీరు కూడా రావద్దమ్మా అంటే నేను ఇవాళ డబుల్ బెడ్ నీకు దమ్ముంటేనే అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు నీకు దమ్ముంటే ఒక 10 ప్రశ్నలు ఇస్తున్నా, గుర్తుపెట్టుకో. నీకు దమ్ముంటే ఇవాళ ఎందుకు రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిపోయి హైదరాబాద్ ఇవాళ లివబుల్ సిటీ కాకుండా పోతుందో, హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిపోతుందో, తెలంగాణలో జిఎస్డిపి ఎందుకు పడిపోతుందో, తెలంగాణలో నువ్వు మనం మాట్లాడినట్టుగా చెప్పులు కూడా ఎత్తుకపోతావని చెప్పి అసలు ఏ నీరమైన భాష అనేది. బ్యాంకుల కాడికి పోతే బ్యాంకులు చెప్పులు కూడా ఎత్తుకపోతారని చెప్పి ఏదైతే నువ్వు కామెంట్ చేసినావో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద గుద్దినావు. నువ్వు గుర్తుపెట్టుకో. ఇవాళ మేము ఆనాడు ఆంధ్ర నాయకులు మాట్లాడుతున్నావు అన్నాం. మేము తెలంగాణ వస్తే కుక్కలు చింపిన ఇస్తారాకైతే చెప్పి మాట్లాడిన వాళ్ళు ఆంధ్ర వాళ్ళు. కానీ మేము కష్టపడి తెచ్చుకున్నాం, మేము ఇష్టంగా తెచ్చుకున్నాం తెలంగాణలో. మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీ లెక్క పదల కోసం పెద్ద మూషణం కాదు, సమైక్య రాష్ట్ర నాయకుల కాళ్ళకాడ మోకరిల్లం కాదు. మేము తెలంగాణ నికార్సైన బిడ్డలుగా కొట్లాడి తెచ్చుకున్నాం మేము. కాబట్టి మాకు ఆ దుఃఖం ఉంటుంది, మాకు ఆవేదన ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. కాబట్టి నువ్వు గచ్చేయి, గా పని చేయి. నువ్వు నీకు దమ్ముంటే పేదవాళ్ళు ఎవరైతే కట్టుకున్న ఇల్లునే 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా మా బాలాజీ నగర్లో, మా అరుంధతి నగర్లో, మా చెరువుల పక్క మంది కట్టుకున్న కాలనీలో వాళ్ళకు మంచిగా పట్టాలి. వాళ్ళకి ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ ఉంది, వాళ్ళకి ఇవ్వు. బీఆర్ఎస్ ఉంది, వాళ్ళకి ఇవ్వు. గా పని చేయి. డబుల్ బెడ్రూమ్లు నువ్వు కట్టేలా ఇప్పుడు ఒక్కొక్కటి కూడా 16-15 నెలలు గడిచిపోయింది. డబుల్ బెడ్రూమ్ల కాడ ఇవాళ ఇక్కడ మురారిపల్లెకు పోయినా ఇంకెక్కడికి పోయినా తాగే నీళ్ళు లేవాడ. ఇప్పటికీ తాగే నీళ్ళు లేవు. 3 ఏళ్ల క్రితం కట్టిన ఆ ఇళ్లకు ఇప్పటికీ అలొకేషన్స్ లేవు. ఈ హైదరాబాద్ నడి పొట్టున ఉన్నటువంటి సికింద్రాబాద్లో కూడా ఇప్పటికి కొట్లాళ్ళు అవుతున్నాయి అలొకేషన్ లేక. నీకు దమ్ముంటే ఆ కట్టిన ఇళ్లను పేదలకు పంచిపెట్టు, ఆ కాలనీలకు కరెంటు కనెక్షన్ని, ఆ కాలనీలకు నీళ్ళ కనెక్షని, ఆ కాలనీలకు రోడ్ల కనెక్షని. గా పని చేయి. గీ పని చేస్తావా? నువ్వు మాట్లాడుతున్నావు నా గురించి చిల్లరగాళ్ళకు కొట్లాడితే దీనితో కొట్లాడే, కానీ రండతో ఏం కొట్లాడతావు? దీంతో కొట్లాడు. నేనన్నా ఒకసారి ఇదే ముఖ్యమంత్రి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నేను అన్న అని చెప్పి భాగ్యలక్ష్మి ఆయనకి పోయింది అన్నాడు. ముఖ్యమంత్రి కాలేదు, ఎదుకుందా? నీళ్ళతోటి చల్లని నీళ్ళతోటి తడిబట్టల మీద రాని ఏడిచిండు. నేను నువ్వు దీరును అనుకున్నా కానీ గిట్లా అనుకోలేని చెప్పలేదు. నువ్వు దీరును అనుకున్నా కానీ గిట్లా ఎడతావని అనుకోలేదు. ఏడిచేవాడిని ఏమంటారో మీకు తెలియదు. నేను మళ్ళీ కామెంట్ చేసినప్పుడు నేను. అందుకనే దయచేసి ముఖ్యమంత్రి గారు, మంత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, కార్యకర్తలారా, మీకు మీ మీద ప్రేమతో కంటే కూడా అంతకుముందున్న ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని చెప్పి నీకు ఓట్లేసి గెలిపించారు. వాళ్ళ రుణం తీసుకునే ప్రయత్నం చేయండి తప్ప ఈతల అందరి ఇల్లు ముట్టడిస్తా, లేదా నువ్వు పైసలు ఇచ్చి పేపర్లో రాయించుతా, పైసలు ఇచ్చి సోషల్ మీడియాలో రాయించుకుంటా, పైసలు ఇచ్చి టీవీలలో వేయిస్తా, నువ్వు వెకిలి నవ్వులు నవ్వి నువ్వు ఆనందపడితే నీకు నువ్వే ఆనందపడతావు తప్ప ఇంకోటి కాదు.